ఇటుక ఎన్నికల లబ్ధి కోసం బండి సంజయ్ మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని ప్రభుత్వ ఇప్పో ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో విభజన తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని, బండి సంజయ్ తీరును పట్టభద్రులు తీవ్రంగా ఖండించాలని అన్నారు. బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ఇంతలా దిగజారాలా అంటూ వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర మంత్రిగా ఉండి మతాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడతావు అంటూ కూడా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్తో పోల్చి మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆది శ్రీనివాస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కొరకే బండి సంజయ్ గారు మతాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తే సమాజంలో విడదీయాలని చెప్పండి, విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని పట్టభద్రులందరూ కూడా, ప్రజలందరూ కూడా, ప్రజాస్వామికవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఓవైపు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆటను కూడా రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఈ సందర్భంగా తప్పడుతూ, గతంలో పాకిస్తాన్ను 2 సార్లు యుద్ధంలో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడదీసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్క తేల్చి 56.33% ఉందని చెబితే మీరు స్వతహాగా బీసీ ఉండి స్వాగతించాల్సింది పోయి ఈరోజు అందులో కూడా మతాన్ని జోడుపెట్టి, అందులో కూడా ముస్లింలు కలిపి మీరు చెప్పనమాట. మీరు ఓబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కానీ, ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కానీ, గుజరాత్లో మీరు కూడా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పోల్చినప్పుడు కానీ, ఈరోజు ఓవైపు మహారాష్ట్రలో ఈ విధంగా మీరు చేసేదేమో ఒప్పు, మేము చేసేది తప్పన్నట్టుగా ప్రతి దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పెట్టే విధంగా మాట్లాడే విధానాన్ని మీ సందర్భంగా తప్పు.